తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణలో రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగుల బకాయిలు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వకుండా గత 10 సంవత్సరాలుగా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటారు. అందులో పిఆర్సీ కానీ ఇంకా వాళ్ళకు రావాల్సిన అనేకమైన బకాయిలు ఈరోజు ప్రభుత్వం ఇవ్వకుండా మరి ఆ జీపీఎఫ్లు వాళ్ళు ఇన్ని రోజులు కష్టపడ్డటువంటి పైసలు కాబట్టి ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్ అయిన ఉద్యోగులందరూ కూడా పోస్ట్ కార్డుల ఉద్యమం చేపడదామని చెప్పిన. ఈరోజు మేము హైకోర్టుకు వచ్చినాము. నేను కోటగిరి అశోక్ గారు ఇంకా మా అడ్వకేట్లు గారు ఇక్కడికి వచ్చి మేము వేరే కేసు పైన వచ్చినాము. అందులో తెలంగాణకి అప్పులు తెచ్చి ఈరోజు మరి కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు. పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్స్ మెగా కన్స్ట్రక్షన్స్ అటువంటి దానికి ఇయనికి ఉన్నాయి కానీ ఈరోజు వీళ్ళకి ఇయనికి మాత్రం పైసలు అప్పులు తెస్తున్నారు, వాళ్ళకి ఇస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ముందుగా ఒక రేవంత్ రెడ్డి గారికి ఒక ఉత్తరము, బట్టి విక్రమార్క గారికి, ఉప ముఖ్యమంత్రి మరి రాహుల్ గాంధీ గారికి, వీరికి 3 ఉత్తరాలు మేము రాస్తున్నాము. ఇది అందరు కూడా రాయాలని చెప్పి కోరుకున్నాము. ఇందులో రేవంత్ రెడ్డి శ్రీ రేవంత్ రెడ్డి మర్యాద ఇవ్వాలి కదా ముఖ్యమంత్రి గారికి. రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ సెక్రటరియట్, సైఫాబాద్ హైదరాబాద్, సైఫాబాద్ హైదరాబాద్. దయచేసి మీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా మీ పేర్లు మరియు మీ అడ్రస్, ఫోన్ నెంబర్ కూడా రాయండి. రిటైర్ అయిన వాళ్ళు కోటగిరి అశోక్ గారు కూడా లెటర్ రంపుతుండ్రు. ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్కి మీరు గత 3-4 సంవత్సరాల నుంచి బకాయిలు ఉన్నట్లుగా ఆందోళన జరుగుతున్నాయి. కోర్టులలో కేసులు వేశారు. ఈ విషయం పైన ఇంతవరకు ఎటువంటి బకాయిలు చెల్లించలేదనేది వాళ్ళ ఆరోపణ. మరి ఇదే క్రమంలో వెళ్తే ఇప్పుడు ప్రజెంట్ సర్వీస్లో ఉన్న వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం కొంతమంది రిటైర్ అవుతూ ఉంటారు. వాళ్ళు కూడా పనిచేయకపోవచ్చు, ప్రభుత్వానికి సహకరించకపోవచ్చు. రేపు రిటైర్ అయిన తర్వాత మా పరిస్థితి అనేది దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు బకాయిలు తక్షణం విడుదల చేయాలని కోరుకుంటున్నాం. ఉన్న ఎంప్లాయీస్ కూడా అదేనే ఇప్పుడు వేల కోట్ల రూపాయలు బాండ్స్ పెట్టి ప్రైవేట్ కార్పొరేషన్ తీసుకొచ్చినప్పుడు వీళ్ళ సేవింగ్స్ ఈ యొక్క ఎంప్లాయీస్ సేవింగ్స్, గ్రాట్యుటీలు, పెన్షన్లు ఇట్లాంటివన్నీ వాళ్ళ సేవింగ్స్. మరి ఆ సేవింగ్స్ కూడా ప్రభుత్వం వాడు కూడా చాలా ఇల్లీగల్. అది మరి ఎంత షేమ్లెస్గా వ్యవహారం చేయొద్దు. ఇల్లీగలే కాదు, షేమ్లెస్ కూడా. అది ప్రభుత్వం ఖచ్చితంగా ఈ కాండర్ చేసి 50,000 కోట్లు గత ప్రభుత్వం పెట్టిందని మనం ఎక్కడితే కుదరదు కదా. ఇప్పుడు కొంతమందికి వస్తున్నాయని చెప్పి వాళ్ళకి ఎట్లా వస్తున్నాయి, కొంతమందికి ఇప్పుడు హై లెవెల్లో కొంతమందికి వస్తున్నాయి పేమెంట్స్. మరి వీళ్ళు కాకపోతే ఎట్లా రిటైర్ అయిన ఎంప్లాయీ సర్వీస్ 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన ఆపకూడదు, ఇవ్వాలనేది ఖచ్చితంగా డిమాండే కాదు. అసలు తక్షణ అవసరం అది. ఏంటో సింపుల్ మ్యాటర్. ఇందులో సింపుల్ మ్యాటర్ ఏంటంటే ఇమ్మీడియట్లీ పే పెండింగ్ బిల్స్ ఆఫ్ తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీ ఇమ్మీడియట్లీ. ఇది కామన్ మ్యాన్ రాయాలి. ఒకవేళ ఎంప్లాయీ అయితే మీ వివరాలు రాయాలి, మీకు ఎంత పైసలు రావాలని అవి కూడా రాయండి. తీసి ఒక వీడియో తీయండి దయచేసి. మీరు దయచేసి ఒక వీడియో తీయండి. ఇట్లా పోస్ట్ కార్డు మేము ఎట్లా వీడియో తీస్తున్నామో అట్లా ఒక వీడియో తీసి మీరు మాకు పంపండి. నా నంబర్ తెలుసుగా 9866323813కి మీరు ఈ పోస్ట్ కార్డు మీరు రాసింది మీరు ఒక చిన్న వీడియో 1 మినిట్ వీడియో తీసి నాకు పంపండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిటైర్ అయిన ఉద్యోగులందరూ కూడా ఇదైతే మళ్ళీ ఫ్రామ్ అడ్రస్ రాయాలి కంపల్సరీ. రాసి మీ ఫోన్ నెంబర్ కూడా రాయండి. అవసరమైతే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారు లేకుంటే వీళ్ళు మీకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే అప్పుడు మీ బాధ కూడా చెప్పుకునే అవకాశాలు ఉంటుంది. నమస్తే. మీరా? ఓకే. స్టేట్ గవర్నమెంట్ కాదు, అన్ని సబ్జెక్ట్స్ పైన మంచిగా పోస్ట్ మాస్టర్ హైదరాబాద్ లేదు, ఇక్కడ పని చేస్తున్నాము.
అయితే ఇది రేవంత్ రెడ్డికి రాసిన ఉత్తరము, సేమ్ ఉత్తరము రాహుల్ గాంధీ గారికి, మళ్ళా ది గ్రేట్ బట్టి విక్రమార్క గారికి, సేమ్ రాహుల్ గాంధీ గారికి టు శ్రీ రాహుల్ గాంధీ. ఇక నేను డిస్క్రిప్షన్లో అడ్రస్ పెట్టినా, మీరు నేను నిన్న పెట్టిన వీడియో లోపలి పోయి డిస్క్రిప్షన్లో చూస్తే ఇగో ఇక్కడ అడ్రస్ ఉంటుంది, నా వీడియో కిందనే అడ్రస్ ఉంటుంది. ఇగో ఇది అడ్రస్ రాహుల్ గాంధీది ఏంటంటే 10 జన్పత్ న్యూఢిల్లీ, అంతే, న్యూఢిల్లీ. పిన్ కోడ్ నంబర్ కూడా ఉన్నది, అది 110001. ఇది ఏం లేదు. ఇక్కడ రాహుల్ గాంధీకి ఏం రాయాలంటే, రెస్పెక్టెడ్ సార్, ప్లీజ్ టెల్ రాహుల్ గాంధీ, ప్లీజ్ టెల్ ఆర్ డైరెక్ట్ ఆర్ గివ్ డైరెక్షన్ టు తెలంగాణ సీఎం to release pending bills of Telangana retired employees. ఓకే, అంతే, ఇంత రాయాలి. ఇక ఉద్యోగులు అయితే మీ వివరాలు మొత్తం రాయాలి. ఇక్కడ మన ఫ్రామ్ అడ్రస్ కంపల్సరీ రాయాలి. జడ్సన్ ఒక 5 నిమిషాలు కేటాయిస్తే ఒక ఉద్యమంగా ఇది మారుతుంది. ప్రతి దాన్ని మనము మన హక్కులు సాధించుకుంటే వరకు పోరాటం చేయక తప్పది. పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యలు తప్ప అని ఆల్రెడీ మన ఉద్యమ గీతం ఆల్రెడీ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు తెలంగాణలో ఉన్న రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ అందరూ ఈ ఉద్యమంలో పాల్గొనాలి. ఇవాళ రేపు 2 రోజులు అయ్యండి, ఏమి ఇబ్బంది లేదు. ఎంత కార్డుకి ఎంత అయింది? 50 పైసలకు ఒక కార్డు, ఆటానికి ఒక కార్డు, ఏదైనా 3 కార్డులు కొనుక్కుంటే ₹1.50. ఒక 5 నిమిషాలు రాస్తే 3కి మూత్రాలు పోతాయి. బుద్ధి ఉన్నది అనుకో, మీరు పైసలు వేస్తారు. లేదనుకో, ఇగో 2 కార్డులు వేస్తున్నాము, రాసిందా సార్ మీరు? ఇగో నేను అశోక్ గారు ఇద్దరం 2 కార్డులు వేస్తున్నాము. ఇగో ఇది ఇద్దరికి వేసినాము, రాహుల్ గాంధీ గారికి, బట్టి విక్రమార్క గారికి, ఇద్దరు కూడా చీఫ్ మినిస్టర్కి ఇద్దరు కూడా కార్డు వేసినాము. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా రాస్తా ఇంకోటి, ఇది బట్టి విక్రమార్క. ఎందుకంటే ఇది 10% అని అందరూ అంటారు, మరి నాకు తెలియదు. సో బట్టి విక్రమార్క 15%, 20 అంట మార్క. డిప్యూటీ సీఎం తెలంగాణ సెక్రటరియట్, సైఫాబాద్, హైదరాబాద్. రెస్పెక్టెడ్ సార్, ఈయన కూడా రెస్పెక్టెడ్ సార్, ఎందుకంటే డిప్యూటీ సీఎం కదా. ప్లీజ్ పే పెండింగ్ బిల్స్ ఆఫ్ తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీస్. ఓకేనా, రైట్. ఇక ఇక్కడ ఫ్రామ్ బక్కా జడ్సన్. ఓకేతో నేను 3 ఉత్తరాలు రాసిన, ఫ్రామ్ అడ్రస్, టు అడ్రస్, మధ్యలో మ్యాటర్ కూడా రాసిన. మీకు ఎంత పైసలు రావన్నా అవి కూడా రాయండి. తెలంగాణలో ఉన్న ప్రతి రిటైర్డ్ ఎంప్లాయీ రోజు ఈ పని మీద ఉండండి. ఇవాళ రేపు 2 రోజులు ఉండండి, ఏం కాదు. ఈ విధంగా మా ఇంట్లో ఎవరికి వచ్చేది లేదు, అందరికి వచ్చేది. ఇవాళ మేము సోషల్గా మీరు పడుతున్న ఇబ్బందులు విని, నిన్న ఫోన్లలో విని చూసి మేము ఈ పని చేస్తున్నాం.
రోడ్స్ హైదరాబాద్. ఇక ఇది బట్టి విక్రమార్క గారికి అర్థమైనా మూడు కార్డులు వేసిన, ముగ్గురికి వేసిన. నా బాధ్యతగా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ తరఫున ఎన్హెచ్ఆర్సీ కేసు వేసిన. అంతేకాకుండా ఈరోజు నా 3 ఉత్తరాలు కూడా ముగ్గురికి 3 ఉత్తరాలు పోస్ట్ కార్డులో ఉద్యోగం కాగా ముగ్గురికి 3 ఉత్తరాలు వేసిన. తెలంగాణలో రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కూడా వేయాలి. ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి, రాఘవ కన్స్ట్రక్షన్ స్కూల్ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి మరియు మన మేఘా కృష్ణారెడ్డి గారికి ఇటువంటి వాళ్ళకు ఇయ్యనికి ఈరోజు వీళ్ళకి సిగ్గుంది, కానీ ఇక వేరే వాళ్ళకి ఇయ్యనికి ఇక లేనే లేదు. ఇగో వెళ్ళే అగ్రిమెంట్లు ఇక ఇవన్నీ చూడండి, ఇవన్నీ వర్కులు వాళ్ళు చేసుకున్న వర్కులు వాళ్ళకు ఏ విధంగా ఉన్నది ఇయ్యాలని ఉన్నది చూడండి. దీన్ని వీడియో చేస్తా. కానీ ఈరోజు పేదల ప్రజల కోసం ఇయ్యనికి, పేదోళ్ళకి ఇయ్యనికి నిజంగా వాళ్ళ దగ్గర మనసు ఒప్పుకోలేదు, వాళ్ళకు ప్రాణం ఒప్పుకోలేదు. చచ్చినా పర్వాలే అంటుంది. ఆల్రెడీ చాలా మంది చచ్చిపోయింది కూడా ఇందులో, ఆల్రెడీ చాలా మంది ఇందులో చచ్చిపోయారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈరోజు లక్షలాది పోస్ట్ కార్డులు సెక్రటరియట్కి చేరాలి. మరి రాహుల్ గాంధీ గారికి ఏఐసిసి ఆఫీస్ చేరాలి, వాళ్ళ బుద్ధి రావాలి. తదుపరి ఉద్యమం ఇది. క్రమంగా మనం ఉద్యమాన్ని చాలా బలోపేతం చేద్దామని మీ తరఫున సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. ఇది ఒక్కొక్కరు ఒకే కార్డు కాదు, 100 కార్డులు రాయొచ్చు. ఇది 100 కార్డులు 50 రూపాయలు మించి ఖర్చు అయ్యేది ఏం లేదు, పోయేది లేదు. 50 కార్డులు రాయండి. ఎవరైతే బాధితులు అందరు రాయండి. ఇక్కడ ఈ కాంట్రాక్టర్లకి అసలు నీరు ఉంటుందో లేదో తెలియని ప్రాజెక్టులు. నీరు ఇంతవరకు ఆ నిర్ధారణ లేదు, ఎక్కడి నుంచి అనుమతులు లేవు. వీటికి లక్షల కోట్లతో ప్రాజెక్టులు చేసి వీళ్ళు బాగు చేసే కార్యక్రమం 35,000 కోట్లతో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎస్కలేషన్తో 1,00,000 కోట్లు చేరింది. పంచుకున్నారంటే ఒక్క ఫ్యామిలీ నుంచే ఒక కాంట్రాక్టర్ ఉంటాడు. ఎందుకు జరుగుతుంది ఇట్లా? ఈ సెలక్షన్ ప్రాసెస్లోనే పెద్ద అవినీతి ఉంది. 2 L1 L2 రెండే వస్తాయి ఏదైనా సరే. గత ప్రభుత్వం జరుగుతున్న అవినీతి ఇది ఖచ్చితంగా ఈడీ చూడాలి, విజిలెన్స్ చూడాలి, ఏసీబీ చూడాలి, సిఐడి చూడాలి. ఎవరో కూడా పట్టించుకోవట్లేదు. కోర్టులు కేసే పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నారు? పబ్లిక్ని కోర్టు చుట్టూ ఎందుకు తిప్పుతున్నారు? మీ డిపార్ట్మెంట్ జీతాలు తీసుకోవట్లేదు. రేపు మీరు రిటైర్ అయిన తర్వాత మీకు మాత్రం డబ్బులు ఎక్కడ తీసుకొస్తారు? మీకు రావు డబ్బులు. ఇప్పుడు ఎంప్లాయీస్ ఎట్లా బాధపడతారు? రిటైర్డ్ పీపుల్ రేపు మీరు కూడా అదే బాధలు పడతారు. ఈ ప్రభుత్వం యొక్క ఆర్థిక క్రమశిక్షణ తప్పినప్పుడు ఈ డెస్క్టాప్లోకి వెళ్ళిన తర్వాత అందరూ దివాళా ఎక్కడ తీసుకొస్తారు? ఎవరి కోసం పనిచేస్తారు? మీరు మీ పిల్లల కోసం పనిచేయండి, పబ్లిక్ కోసం పనిచేయండి అని మీ ఒక 100 కార్డులు రాసి పడేయండి. అందరికి సంబంధించిన వ్యవహారం ఇది. ఒక రిటైర్డ్ పీపులే కాదు, ప్రతి బాధ్యతాయుతమైన పౌరుడు అందరూ తెలంగాణ పబ్లిక్ అందరికీ సంబంధించింది. అందరిపైన ఈ అప్పులు నెత్తిన కూర్చుంటున్నప్పుడు ఎటువంటి పరిస్థితి, గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా పెరుగుతున్నాయి. ఇప్పుడు మైనస్ ఇన్ఫ్లేషన్ అంటున్నారు. ఒక పక్క పర్చేసింగ్ పవర్ తగ్గిపోయింది. మీ అన్ని వాళ్ళే ఉంటున్నారు, ఫ్యామిలీ మెంబర్స్, కాంట్రాక్ట్ వాళ్ళే, ల్యాండ్ దందాల వాళ్ళే. అది బాగా ఆలోచించి కార్డులు అన్నీ రాయండి.